ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందూస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈరోజు వీడియోలో నేను చిన్నపిల్లల కోసం క్యాన్ షీట్ తోటి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. సో నార్మల్గా ఇలాగా ఫ్రాక్కి క్యాన్ షీట్ వేయాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల క్రేప్ ఆర్ సాటిన్ వేస్తాం కదా, అండ్ లోపల క్యాన్ షీట్ యూజ్ చేస్తే దీనికి గుచ్చుకోకుండా ఉండడానికి అని చెప్పి మళ్ళీ మనం కాటన్ క్లాత్ యూజ్ చేయాలి. సో టోటల్గా 4 లేయర్స్ యూజ్ చేయాలన్నమాట. అలా కాకుండా ఈరోజు నేను చూపించినట్లుగా క్యాన్ షీట్ తోటి ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే మనకి కబోర్డ్స్లో స్పేస్ అన్నది చాలా సేవ్ అవుతుంది అండ్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. ప్రతి ఫ్రాక్కి మనం క్యాన్ షీట్, లైనింగ్ ఇవన్నీ యూజ్ చేయకుండా ఉండొచ్చు. అండ్ మనం స్టిచ్ చేయడానికి కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది. ఒక 2 లేయర్స్ స్టిచ్ చేయడం అంటే కొంచెం ఈజీగానే అవుతుంది. అలా కాకుండా 4 లేయర్స్ స్టిచ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో టైం కూడా చాలా సేవ్ చేయొచ్చు. క్యాన్ షీట్ తోటి స్టిచ్ చేసిన ఫ్రాక్ అయితే ఇదే. సో ఇదేంటంటే ఎప్పుడన్నా పిల్లలు హైట్ అయినా సరే యూజ్ అవుతుంది. నేను పట్టీలా పెట్టి క్యాన్ షీట్ అండ్ ఈ లోపల క్లాత్ కూడా అలా స్టిచ్ చేశాను. అండ్ బాడీ దగ్గర కూడా కొంచెం పట్టీలా పెట్టాను ఇక్కడ. అండ్ అడ్జస్టబుల్ స్ట్రాప్ లాగా స్ట్రాప్ స్టిచ్ చేశాను. ఇది ఏంటంటే స్ట్రాప్ ఒక్కొక్కసారి మనం డీప్ నెక్స్ పెట్టుకుంటూ ఉంటాము పిల్లలకి. సో అలా నెక్ పెట్టుకునేటప్పుడు ఇలా అడ్జస్టబుల్ గా ఉండేటట్లు ఒక ½ ఇంచ్కి ఇలా అడ్జస్టబుల్ గా పెట్టాను అనమాట. సో దట్ నెక్ ఎప్పుడన్నా డీప్ నెక్ అయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం హైట్ అయినా సరే మరీ మొత్తం అన్ని ఓపెన్ చేయకుండా ఉండడానికి ఇలా అడ్జస్టబుల్ తోటే సెట్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా లెహెంగాస్ కి కానీ లేకపోతే ఫ్రాక్స్ కి కానీ లంగా జాకెట్ కానీ ఒక్కొక్కసారి బాడీ లెంత్ అన్నది షార్ట్ పెట్టచ్చు, లాంగ్ పెట్టచ్చు, అలా రకరకాలుగా ఉంటుంది కదా. సో ఇలా అడ్జస్ట్మెంట్ పెట్టడం వల్ల ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బాటమ్ ఎక్కడ కరెక్ట్ గా స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి ఫ్రిల్ వచ్చేటట్లు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది. అలాగే ఎప్పుడన్నా మనం నెక్ అనేది ట్రాన్స్పరెంట్ నెక్స్ పెట్టేటప్పుడు ఇదంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పిన్స్ అలా పెట్టేసుకోవచ్చు లోపల. సో దట్ మనం మామూలుగా గాగ్రాస్ లైక్ షార్ట్ బ్లౌజెస్ అండ్ గాగ్రాస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు కామన్ గా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. సో లేట్ చేయకుండా ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఈ క్యాన్ షీట్ స్కర్ట్ కోసం నేను 2 మీటర్స్ పాప్లైన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఈ పాప్లైన్ క్లాత్ చాలా సాఫ్ట్గా అండ్ పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో పాప్లైన్ క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నాను కదా. సో దీంట్లో ఇప్పుడు నేను 1.5 మీటర్ బాటమ్ పార్ట్కి యూస్ చేస్తాను అండ్ ½ మీటర్ బాడీ పార్ట్కి యూస్ చేస్తాను. అండ్ క్యాన్ షీట్ అయితే 1.5 మీటర్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ 2 మీటర్స్ క్లాత్లో బాడీ పార్ట్కి ½ మీటర్ సెపరేట్ చేసేద్దాం. దీనికి పాప్లైన్ క్లాతే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ మీ దగ్గర లైనింగ్ క్లాత్ ఉన్నా సరే లైనింగ్ క్లాత్ అన్నా యూజ్ చేయొచ్చు, కానీ బాడీ పార్ట్కి మటుకు పాప్లైన్ క్లాతే యూజ్ చేయండి. ఇన్ కేస్ లైనింగ్ క్లాత్ యూజ్ చేస్తే చాలా థిన్గా ఉంటుంది. సో బాడీ పార్ట్ కొంచెం థిక్గా ఉంటే బెటర్ కాబట్టి బాడీ పార్ట్ వరకు పాప్లైన్ క్లాత్ యూజ్ చేయండి. అండ్ బాటమ్ పార్ట్ లైనింగ్ యూజ్ చేసినా సరే ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఇలాగా ½ మీటర్ని సెపరేట్ చేసేసుకుందాము. సెపరేట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసేసుకోవడమే. సో ½ మీటర్ కట్ చేసుకున్న తర్వాత 1.5 మీటర్లోని ఇప్పుడు నేను బాటమ్ లెంత్ చెక్ చేసుకుంటున్నాను. సో నాకైతే 24 లెంత్ కావాలి. సో ఖర్చులతో కలిపి నాకు 24 కావాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఫోల్డింగ్లో చెక్ చేసుకుంటే నాకు 17 ఉంది. సో నాకు 17 అయితే మటుకు సరిపోదు. సో అందుకని ఫోల్డింగ్ అనేది నేను మార్చి వేసుకుంటున్నాను. సో ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్లో అయితే మనకి లెంత్ ఎంత కావాలో ఆ లెంత్ వచ్చేస్తుంది. అండ్ అలాగే నేను ఎక్స్ట్రా పట్టీ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎప్పుడన్నా సరే పిల్లల హైట్ అయినా సరే వాళ్ళ హైట్ని బట్టి మనం పట్టీ ఓపెన్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు కదా. సో అలా అని నేను పట్టీ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మెజర్మెంట్ చెక్ చేసుకుంటున్నాను ఒకసారి. సో నాకైతే యాక్చువల్గా 22 కావాలి. సో ఖర్చులతో కలిపి 24 అనమాట. సో మిగిలిన క్లాత్ అంతా అయితే మటుకు నేను పట్టీలా పెట్టి కుట్టుకుంటాను. ఇప్పుడు వేస్ట్ దగ్గర చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ క్లాత్లో 17 ఉంది కదా. సో 17 × 4 ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని మనం వేస్ట్ ఎంత కావాలో అంతకే అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు క్లాత్ మెజర్మెంట్ అయితే సరిపోయింది కదా. సో ఇప్పుడు ఒకసారి సెంటర్లో కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకుంటే మనకి బాటమ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయినట్లే.
ఇప్పుడు ఈ మెజర్మెంట్ని బట్టి క్యాన్ షీట్ కూడా కట్ చేసుకోవాలి. సో క్యాన్ షీట్ అయితే మటుకు మనకు మార్కెట్లో ఇలా దొరుకుతుందన్నమాట. సో కిందనంతా ఇలా నీట్గా ఫినిషింగ్ వచ్చి ఇలా వస్తుంది. సో నార్మల్గా 1 year ఏజ్ వాళ్ళకైతే సెంటర్లో కట్ చేస్తే మనకి లెంత్ సరిపోతుంది. కానీ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైతే మటుకు ఓపెన్ చేసి కట్ చేసుకోవాలి. సో యాక్చువల్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో దానికి ఒక 1.5 inch పైకి పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా పెట్టుకొని మార్కింగ్ బట్టన్నా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి బాటమ్ లెంత్ ఉందో ఆ మెజర్మెంట్ చెక్ చేసుకొని దాన్ని బట్టి ఒక 1 inch షార్ట్ చేసుకొని క్యాన్ షీట్ మీద కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. సో క్యాన్ షీట్ మీద ఇలా మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకుందాం. సో ఈ క్యాన్ షీట్ని కట్ చేసుకునేటప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి లైట్గా ప్రెస్ చేసుకోవాలి హ్యాండ్ తోటి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి క్యాన్ షీట్ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనకి అన్ఈవెన్గా వచ్చే ఛాన్సెస్ ఉండదన్నమాట. సో ఇలా పెట్టుకొని నీట్గా ప్రెస్ చేసేసుకుంటే స్ట్రెయిట్గాని ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసేసుకుంటే మనకు క్యాన్ షీట్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కోసం మనం క్లాత్ని కట్ చేసుకున్నాం, అలాగే క్యాన్ షీట్ని కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాము. సో మిగిలిన ఈ 1/2 meter క్లాత్లో నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను. సో 2 foldలో ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను బాడీ లెంత్ అయితే నేను 4 తీసుకుంటున్నాను. ఈ 4 inchesకి నేను ఒక 2 inches ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. సో పట్టీలా కుట్టుకోవడానికి అనమాట. సో ఎప్పుడన్నా హైట్ అయినా సరే బాడీ లెంత్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి అని చెప్పి ఇలా 2 inches ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ ఒక 1 inch ఖర్చుల్లోకి అనమాట. సో టోటలీ 7ని ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ మార్క్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ గీసేసుకుంటున్నాను. సో ఈ బాడీ ఏంటంటే నేను స్ట్రాప్ మోడల్లో చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి నెక్ కానీ హ్యాండ్స్ దగ్గర కానీ కటింగ్ ఏమీ లేకుండా ఇలా చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ క్లాత్ని నేను చెప్పాను కదా ఒక 2 inches ఎక్స్ట్రా పెట్టుకున్నానని, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు మిగిలిన క్లాత్లో నేను స్ట్రాప్స్ కోసం అని చెప్పి క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు లెంత్ అయితే 15 inches కావాలి నాకు. సో 15 inchesకి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం రెండు స్ట్రాప్స్కి కలిపి నాకు 5 inchesలో నేను స్ట్రాప్స్ని కట్ చేసుకుంటున్నాను. సో దట్ ఒక్కొక్కటి నాకు 2.5 inches కావాలన్నమాట స్ట్రాప్స్. సో స్టిచెస్కి పోగా ఒక 1 inch వచ్చేటట్లు నేను స్టిచ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవడమే. అండ్ ఇంకా క్లాత్ కూడా మిగిలింది కదా. సో ఎప్పుడన్నా సరే లంగా జాకెట్ అలా కుట్టినప్పుడు ఆ బాడీకి కూడా ఈ మిగిలిన క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనకి ఫుల్ బాడీ పార్ట్ రెడీ అయిపోయింది అండ్ బాటమ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ బాటమ్ పార్ట్ స్టిచ్ చేసేసుకుందాము. సో బాటమ్ పార్ట్ 1 side ఇలాగా 2 fold చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో 2 partsకి ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం. నార్మల్గా అయితే నేను ఎప్పుడు బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుంటాను. ఎందుకంటే క్రాస్ పీసెస్ అటాచ్ చేసుకోవడం కానీ లేదు అంటే పైపింగ్ వర్క్ కానీ ఏదున్నా సరే ఫస్ట్ బాడీ పార్ట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు బాటమ్ పార్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కానీ ఈ ఫ్రాక్కి ఏంటంటే మనకి బాడీ పార్ట్ అనేది పెద్ద వర్క్ ఉండదు. సో అందుకని చెప్పి నేను బాటమ్ పార్టే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఎంతైతే మనం పట్టీలా స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో అది పట్టీలా ఫోల్డ్ చేసుకొని ఇలా పిన్స్ తోటి ఫిక్స్ చేసేసుకుంటే మనకి కదలకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఫిక్స్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ రెండిట్లకి సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కదలకుండా ఉంటుందన్నమాట. సో పట్టీ కుట్టుకున్నా సరే ఎత్తి పెట్టకుండా నీట్గా ఉంటుంది. సో ఇలా పెట్టుకొని ఫుల్గా స్టిచ్ చేసేసుకోవాలి.
నేను వీలైనంత వరకు పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడమే చూపిస్తున్నాను, ఎందుకంటే బేసిక్గా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పని నేను చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీకు స్టిచ్చింగ్ బాగా ఐడియా ఉన్నట్లయితే పిన్స్ పెట్టుకోకుండా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. అలా అయితే మనకి ఫాస్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో మీకు ఏది కన్వీనియంట్ అయితే అలా స్టిచ్ చేసుకోండి. సో 2 బాటమ్ పార్ట్స్కి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. సో దట్ మనం సింగిల్ పీస్ కింద ఉంటుంది. సో సెంటర్ మార్క్ చేసుకొని అప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు నేను చూపించినట్లుగా స్టిచ్ చేసుకుంటే సైడ్స్ మనకి క్లాత్ అన్నది గుచ్చుకోకుండా ఉంటుంది. ఇది కాటన్ క్లాత్ కాబట్టి ఓకే, అలా కాకుండా వేరే ఫ్యాబ్రిక్ అయితే మటుకు కొంచెం గుచ్చుకుంటూ పిల్లలకి కొంచెం చిరాగ్గా ఉంటుందన్నమాట. అండ్ థ్రెడ్స్ కూడా బయటకు వస్తుందన్నమాట. సో అలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకుంటే పిల్లలకి గుచ్చుకోదు అండ్ అట్ ద సేమ్ టైం థ్రెడ్స్ కూడా బయటకు రాదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను క్యాన్ షీట్ స్టిచ్ చేసుకుంటాను. క్యాన్ షీట్ కూడా సేమ్ క్లాత్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. సో పట్టీలాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే, కానీ ఒక 1 ఇంచ్ పైకి ఉండేటట్లు స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా. సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని సెంటర్లోకి మార్క్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఫ్రిల్స్ ఈక్వల్గా సెట్ చేసుకొని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ కొంచెం అయితే వదిలేసి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. సో సెంటర్ పార్ట్ మార్క్ చేసుకున్నాం కదా, సో అది చూసుకుంటూ మనకి వేస్ట్ ఎంత ఉందో దానికి హాఫ్ మెజర్మెంట్ చేసుకొని అలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకొని ఇలాగా పిన్స్ తోటి సెక్యూర్ చేసుకుంటున్నాను. సో దట్ కదలకుండా ఉంటుంది అండ్ ఈజీగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్లో కూడా నేను కొంచెం క్లాత్ వదిలేసాను, ఎందుకంటే సైడ్స్ అటాచ్ చేసేటప్పుడు మనకి థిక్గా రాకుండా ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ నుండి ఫ్రిల్స్ పెట్టుకుంటే సైడ్ కొంచెం థిక్గా వస్తుందన్నమాట. సో అందుకని నేను ఇలాగా సైడ్ వదిలేస్తున్నాను కొంచెం. సో ఇలా చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే జాగ్రత్తగా. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసామో సేమ్ అలాగే క్యాన్ షీట్ కూడా ఇలా దగ్గరికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్యాన్ షీట్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. లేదు అంటే అప్పటికప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్కి మీరు పిన్స్ పెట్టుకోకుండా స్టిచ్ చేసుకున్నా పర్లేదు, కానీ క్యాన్ షీట్కి మటుకు కొంచెం సెట్ చేసుకొనే చేసుకోండి. సో ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి బాటమ్ పార్ట్స్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, వీటిని మనం ఒక సైడ్ అయితే డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది బాడీకి నెక్ పార్ట్ దగ్గర వస్తుందన్నమాట. సో ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పట్టీ కోసం మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రాని కూడా ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అంటే బాడీ అన్నది 4 వచ్చేటట్లు చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. దీనికి కూడా నేను పిన్స్ తోటి ఇలా సెక్యూర్ చేసుకుంటున్నాను. అండ్ ఒక్కసారి బాడీ పార్ట్ ఎంత ఉంది అన్నది చెక్ చేసుకుంటున్నాను. సో ఓవరాల్గా 4 ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని నేను సైడ్స్ క్లోజ్ చేసేస్తున్నాను. మనం బాటమ్ పార్ట్ కూడా క్లోజ్ చేసాం కదా, అందుకని చెప్పి బాడీ పార్ట్ కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను ఇలాగా. సో ఇలా క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్ట్రాప్స్ కోసం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని ఫోల్డ్ చేసి 1 ఇంచ్ కింద మెజర్మెంట్ వదిలేసి ఇలా స్ట్రెయిట్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే పైన కూడా క్లోజ్ చేసేసేయాలి వన్ సైడ్. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పెన్ సపోర్ట్ తోటి ఇలా రివర్స్ చేసేసుకోవాలి.
సో రెండు రెడీ అయిపోయినట్లే. సో ఈ స్ట్రాప్స్ నేను బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకుంటున్నాను. సో దట్ బ్యాక్ పార్ట్కి నార్మల్గా వదిలేస్తాను అనమాట. సో హుక్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. సో సెంటర్ పార్ట్ చెక్ చేసుకొని ఫిక్స్ చేసుకొని ఈ రెండు స్ట్రాప్స్కి మధ్యలో ఒక 4 ఇంచెస్ ఉండేటట్లు పెట్టుకోవాలన్నమాట. అంటే నెక్ 4 ఇంచెస్ అనమాట. అక్కడ స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు క్లాత్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ మీద ఈ బాడీ క్లాత్ అనేది పెట్టుకుంటున్నాను. అండ్ దీనిపైన నేను క్యాన్ షీట్ కూడా పెట్టుకుంటున్నాను. రైట్ అండ్ రాంగ్ చెక్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి క్యాన్ షీట్ గుచ్చుకోకుండా 2 ఫ్యాబ్రిక్స్ మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడైతే మటుకు స్టిచ్ చేసేసుకుందాము సింగిల్ స్టిచ్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని సెకండ్ స్టిచ్ కూడా వేసుకోండి. సో దట్ స్టిచెస్ అనేది ఓపెన్ అవ్వదు. అండ్ క్యాన్ షీట్ ఫోల్డ్ కూడా అవుతుంది కదా, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. బాడీ అండ్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకున్నాం కదా. సో రివర్స్ చేసి చూసుకుంటే ఇప్పుడు తెలుస్తుంది ఇలా స్టిచ్ చేయడం వలన యూజ్ ఏంటి అని అన్నది. ఇప్పుడు చూడండి, క్యాన్ షీట్కి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్కి రెండిట్లకి మధ్యలో ఉందన్నమాట ఎక్స్ట్రా క్లాత్ అన్నది. ఇన్ కేస్ మన దగ్గర ఓవర్లాపింగ్ మెషిన్ ఉంటే మనం అది గుచ్చుకోకుండా స్టిచ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంట్లో మన దగ్గర ఉన్న మెషిన్ తోటి అయితే మటుకు ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఆ క్యాన్ షీట్ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి స్టిచెస్ కనబడవు. అలాగే క్యాన్ షీట్ వలన పిల్లలకి గుచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉండదన్నమాట. సో సైడ్స్ అటాచ్ చేసేసుకుంటే మనకి క్యాన్ షీట్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయినట్లే. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలాగా క్యాన్ షీట్తో ఇలా ఫ్రాక్ స్టిచ్ చేసుకోండి. ప్రతిసారి మనం ఫ్రాక్ స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చింది అన్నది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ పైన స్ట్రాప్స్కి ఇలా హుక్స్లా పెట్టుకోవాలి. అండ్ కాజా కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్లోని కాజా వేసుకోవాలన్నమాట. సో దట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ లెంత్లో కావాలంటే ఆ లెంత్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రాక్ అయితే ఇదేనండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తే నా వీడియోస్ని వెంటనే మీరు చూసేయచ్చు. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.